బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్ధిదారులతో పాటు తీవ్ర అనారోగ్యాల పాలైన వారు, మంచం లేదా వీల్చైర్లకే పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పెన్షన్ పొందుతున్న వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్ అందించాలని పేర్కొంది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో పెన్షన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు ఇస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, గత కొంతకాలంగా మరి రాష్ట్రంలో చూసుకుంటే ఈ ఏదైతే ఎన్నికల తరుణంలో మరి నగదు బదిలీని ప్రత్యక్షంగా పంచరాదు అంటూ ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఈ పెన్షన్ పంపిణీ మరి పంచరాదు అంటూ కూడా కొన్ని ఆదేశాలు రావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ అంశం అయితే పెద్ద రాష్ట్రంలో అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే మరి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు మిగతా వారికి పంపిణీ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ వ్యవహారం అయితే ఇప్పుడు మరింత రాజుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు మొత్తానికి మరి ఈసీ ఆదేశాల మేరకు గానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గానీ ఈ రోజు నుంచి పంపిణీ కార్యక్రమం అయితే మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కూడా ఇప్పటికే ప్రభుత్వం మరి ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ముఖ్యంగా రెండు విధాలుగా రెండు పద్ధతుల్లో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. ముఖ్యంగా ఒకటి వికలాంగులకు, అంటే నడిచి మరి సచివాలయానికి రాని వారు కానీ, లేకపోతే వృద్ధులకు అసలు నడవలేని, అంటే బెడ్ పై ఉన్నటువంటి కొంతమంది వృద్ధులకు కానీ ఈ కార్యక్రమం అయితే మరి ఇంటికి వచ్చి ఇచ్చే ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిగతా వారు మొత్తం ఏదైతే ఉందో ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లోనే ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్లి అక్కడ పెన్షన్ తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మరి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన కార్యక్రమం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మరి ప్రత్యక్ష నగదు పంపిణీకి సంబంధించినటువంటి విధానాన్ని ఆప్ చేయాలని కొన్ని మరి సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అంటూ నిమ్మగడ్డ రమేష్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎన్నికల అధికారి, ఆయన ఇటీవల ఎన్నికల సంఘానికి మరి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీకి వీరంతా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లంతా పనిచేస్తూ ఉన్నారు, ఈ విధానాన్ని ఆపాలంటూ ఇటీవల కాలంలో ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా కొంతమంది రాజీనామా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇటీవల నిన్న ఏదైతే ఉందో గుంటూరుకు చెందినటువంటి ఒక మహిళా వాలంటీరు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఇటువంటి మరి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి తాము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈసీ మరి ఇలా ఈ ఆదేశాలు మరి కొట్టివేయాలంటూ కూడా ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు మరి ఏపీ హైకోర్టులో ఈ వాలంటీర్కి సంబంధించినటువంటి పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ వాలంటీర్ల సంబంధించినటువంటి విధి విధానాలు కానీ కొంత సంచలనంగా మారింది. అసలు మరి ఈ వచ్చే 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమం, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఇటీవలే ఒక జీవో కూడా జారీ చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సచివాలయాల్లో ఉన్నటువంటి మరి సెక్రటరీలు కానీ ఇతర ఉద్యోగస్తులు కానీ ఖచ్చితంగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి, ఖచ్చితంగా ఇటువంటి ఆటంకం లేకుండా చేయాలంటూ ఈసీ ఆదేశాలు మేరకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అరేంజ్మెంట్స్ కూడా చాలా వాటికి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మరి
వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి మరి రాజకీయ రంగు పులుముకోవడం కూడా కొంత బాధాకరంగా అని కూడా కొంతమంది విశ్లేషిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పేదలకు సంబంధించినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం యథావిధిగా జరిగితే బాగుండేది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మరి పక్కన పెట్టితే బాగుండేది. వాలంటీర్లను ఈ ఒక్క కార్యక్రమానికి మరి అడ్డు చెప్పుకుంటే బాగుండేది. పెద్ద ఎత్తున కొంతమంది అయితే మరి నిరసన తెలుపుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే నిరుపేదలకు అవాతాతలకు అందవలసిన పెన్షన్ మరి కొన్ని రోజుల పాటు ఆగిపోతే మరి పేదవారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా కొంత మరి పునరాలోచించుకోవాలని కూడా మరి కొన్ని విజ్ఞప్తులు అయితే వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా తెలిసిపోతుంది. అంతేకాకుండా ఈ అంశం మరి ప్రస్తుతం హైకోర్టులో మరి పిటిషన్ వేశారు కాబట్టి దాని మీద ఎటువంటి తీర్పు వస్తుంది, ఎటువంటి ఆదేశాలు హైకోర్టు జారీ చేస్తుందని కూడా కొంత ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు నుంచి మొత్తానికి రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.